ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించేందుకు వీలుగా నాడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల దొంగ సంతకాలు పెట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుదని ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట ప్రజలు ఎంతో అభిమానంతో జగన్ కోసం పెట్టిన సంతకాలను ఎగతాళి చేస్తూ చంద్రబాబు మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. బాబు ఏం చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరని మేకపాటి స్పష్టం చేశారు. పాపం ఆయనకు బాగా అలవాటు. వైస్రాయ్లో కూడా వేయించాడుగా. వైస్రాయ్లో 20, 25, 30, 50, 70, 80, 90, 150 దాకా తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారిని దించేశాడు కదా. అనుభవం బాగా ఉంది ఆయనకి. బహుశా అనుభవంతో చెప్తుంటాడు ఆయన. పాపం ఏమి ఇప్పుడు మాట్లాడినా అన్యాయంగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు దాదాపు 1,96,00,000 మంది సంతకాలు పెట్టారు. ఆ రోజు మహా ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చి మనం అన్ని చోట్ల చూశాం. మరి దాదాపు 1,46,00,000 స్కాన్ చేసి సిడిసి ఏదో ఇవ్వడం జరిగింది. బహుశా ఆయన ఏదో తప్పు అంటున్నాడు. ఆ తప్పు ఏమన్నా ఆయన ఆర్గనైజ్ చేశాడేమో. ఆ తప్పు అనేది ఎవరో డూప్లికేట్ సంతకాలు రకరకాల రామకోటి లాగా రాశారు అంటున్నారే, అన్నోళ్ళు ఆర్గనైజ్ చేశారేమో బహుశా. అది దానిలో ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు. చంద్రబాబు గారు ఆయన కంపెనీ దానిలో బాగా ఎక్స్పర్ట్స్ కదా. దానివల్ల అంత చేశారు. అంటే అసలు 2 కోట్ల మంది జగన్ అభిమానులు లేరని ఆయన ఉద్దేశం. నిజంగా ఆ విధంగా అనుకుంటే పదండి, ఇప్పుడు అవకాశం వచ్చింది, అవిశ్వాసం పెట్టండి, ప్రభుత్వాన్ని దించండి, మరి అలాగే పోదాం. మళ్ళా దానిలో కూడా ఏదో అంటున్నాడు. ఎవరు అమ్ముకునేదానికి ఆయనకు కదా అలవాటు ఉండేది. ఆయనకు అలవాట్లు అవన్నీ కూడా. మొన్న రాజ్యసభలో ఏం చేశాడైనా. అందువల్ల చంద్రబాబు గారు ఏ మాట మాట్లాడినా పాపం విశ్వసనీయత లేకుండా చేసుకుంటున్నాడు.